రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారం పనుల పురోగతిపై మంత్రులు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే మేడారానికి హెలికాప్టర్లో పొంగులేటి అలాగే సీతక్క వెళ్లారు. అటవీ శాఖ అధికారులతో కూడా అక్కడ రివ్యూ చేశారు మంత్రులంతా కూడా. మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరలో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అవన్నీ కూడా చేపట్టాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. ఆ కట్టడ నిర్మాణాలన్నీ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా వాటిని నిర్మించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు మళ్లీ అక్కడికి వెళ్లి రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. అటవీ శాఖ అధికారులతో కూడా రివ్యూ చేశారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై మంత్రులు అధికారులకు పూర్తిగా వివరాలు తెలియజేశారు. ఎలాంటి పనులు అక్కడ జరగాలి, ఎలాగా ఉండాలి అన్న దానిపైన పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు మంత్రి సీతక్క. పొంగులేటిని చూడొచ్చు మనం. మేడారానికి హెలికాప్టర్లో వెళ్లారు పొంగులేటి అలాగే సీతక్క. మేడారం జాతరను మినీ కుంభమేళాగా చెప్తూ ఉంటారు, తెలంగాణ కుంభమేళాగా చెప్తూ ఉంటారు. దీన్ని కేంద్రం కూడా గుర్తించాలి అని అంటూ ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ గద్దెలను పునర్నిర్మించాలని, అంటే గద్దెలు అలాగే ఉంటాయి కానీ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా కట్టడాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. మాటలతో కాకుండా పర్ఫెక్ట్ చేతలు చేస్తాం. ఇదేమి ఫస్ట్ కాదు లాస్ట్ కాదు ఈ ప్రెస్ మీట్. ఇటువంటి ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో 15 పెడతాం అందరం వచ్చి. ఇందాక మా మిత్రులు అన్నట్టు ఈ అక్క అందరు అక్కలతోనే వస్తాయి ఈసారి. సరే ఈసారి కరెక్షన్ చేస్తలేను. ఇప్పుడు 200 కోట్లు 211 కోట్లు అనేవి ఉన్నాయి. అంటే అవి వేరు ఇవి వేరు అనేది కన్ఫ్యూజన్. 101 కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసిన 71 కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసినాం. మిగతావి పాతవి 110 కోట్లు ఉంది. లాస్ట్ ఇయర్ 110 ఇచ్చినాం, ఈసారి 150 కోట్లతో జీవో ఇచ్చింది. ఆ 150 కోట్లకు సంబంధించినవి కూడా పర్మనెంట్ సరే ఏదన్నా కూడా అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తాం. అదొక 150, ఇది ఒక 101 అనుకోరాదు ముందు అన్న. నిధులు ఎంత ఫిగర్ అనేది కాదు. 251 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసింది. అవి కాకుండా కూడా ఇంకా మేము ఆర్ఎండ్బి పసర రోడ్లు 45 కోట్లు అంటే డిఫరెంట్ ఎడిషన్ వచ్చి వస్తే ఇవన్నిటినీ క్యూములేటివ్ చేసి పర్ఫెక్ట్ వ్యవహారమే చేద్దాం. అయితే మా కిందాక అధికారులు చెప్పినట్టు పోయినసారి మోర్ దాన్ 1 crore దాకా అట్లా వచ్చింది. ఈసారి అసలు మనం ఇక్కడ ఏదో గొప్ప కార్యక్రమం మంచిగా చేస్తున్నామనే దృష్టితో దాన్ని డబల్ అవుతుంది అనేది అధికారులకు ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లతో ప్రిపేర్ అయ్యి ఉంది ప్రభుత్వం. పర్ఫెక్ట్ చేస్తాం. మా అందరికంటే మా అక్కకి ఇక్కడే టెస్ట్ వేసుకొని కూర్చుంటుంది కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మంత్రి సీతక్క పొంగులేటి ఇద్దరు కూడా మేడారం వెళ్లారు. అక్కడ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి సమ్మక్క సారక్క ప్రాంగణానంతా కూడా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా మాట్లాడారు. దాదాపుగా కొన్ని నిధులను కూడా శాంక్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంత్రులు ఇద్దరు కూడా అక్కడికి వెళ్లి అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. 101 కోటి ఈ ప్రాంగణం డెవలప్మెంట్ కోసం ఎక్స్క్లూజివ్లీ మొన్న ముఖ్యమంత్రి గారు రావడానికి ముందు రోజు శాంక్షన్ చేసిన 71 కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసినాం. మిగతావి పాతవి 110 కోట్లు ఉంది. లాస్ట్ ఇయర్ 110 ఇచ్చినాం, ఈసారి 150 కోట్లతో జీవో ఇచ్చింది. ఆ 150 కోట్లకు సంబంధించినవి కూడా పర్మనెంట్ సరే ఏదన్నా కూడా అది కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేస్తాం. అదొక 150, ఇది ఒక 101 అనుకోరాదు ముందు అన్న. నిధులు ఎంత ఫిగర్ అనేది కాదు. 251 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేసింది. అవి కాకుండా కూడా ఇంకా మేము ఆర్ఎండ్బి పసర రోడ్లు 45 కోట్లు అంటే డిఫరెంట్ ఎడిషన్ వచ్చి వస్తే ఇవన్నిటినీ క్యూములేటివ్ చేసి పర్ఫెక్ట్ వ్యవహారమే చేద్దాం. అయితే మా కిందాక అధికారులు చెప్పినట్టు పోయినసారి మోర్ దాన్ 1 crore దాకా అట్లా వచ్చింది.
ఈసారి అసలు మనం ఇక్కడ ఏదో గొప్ప కార్యక్రమం మంచిగా చేస్తున్నామనే దృష్టితో దాన్ని డబల్ అవుతుంది అనేది అధికారులకు ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లతో ప్రిపేర్ అయ్యి ఉంది ప్రభుత్వం. పర్ఫెక్ట్.